చాలా మందిని బాధపెడుతున్న వ్యాధుల్లో డయాబెటీస్ ఒకటి. దీన్నే షుగర్ అని కూడా అంటారు. శరీరంలో చేరి చాప కింద నీరులా అన్ని అవయవాలపైన దీని ప్రభావం చూపి అనేక అనర్థాలకు గురి చేస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని అదుపులో ఉంచుకోవడం సాధ్యం. నర్వస్ ప్రాబ్లం లైఫ్ స్టైల్తో వచ్చే అవకాశం ఉందా? నరాల బలహీనతకు డయాబెటీస్కు ఏమైనా సంబంధం ఉందా? నరాల బలహీనతకు హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? డయాబెటీస్కు హోమియోపతిలో మంచి వైద్యం ఉందని హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారు అంటున్నారు. మీ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలంటే కాల్ చేయాల్సిన నంబర్లు 0402331068 అండ్ 716. హలో డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు డయాబెటీస్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి? మన బాడీలో నంబర్ ఆఫ్ హార్మోన్స్ అనేది ఉంటుంది. హార్మోన్స్ అంటే ఏంటిది? మన బాడీ లోపల ప్రోటీన్ ద్వారా బిల్డ్ అయ్యే అంతఃస్రావాలు, అంటే ఇవన్నీ లిక్విడ్స్ అనేది ఉంటుంది. నార్మల్గా ఇవన్నీ హార్మోన్స్ అనేది మన బాడీ లోపల అయ్యే ఫంక్షన్స్కి 100% నార్మల్గా ఉండడానికి నంబర్ ఆఫ్ హార్మోన్స్ అనేది మన బాడీ డిఫరెంట్ ఆర్గన్స్, వేరే అవయవాల ద్వారా ఈ హార్మోన్స్ అనేది రిలీజ్ చేస్తుంది. థైరాయిడ్ గ్లాండ్ థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ అండ్ గ్లూకేగన్ హార్మోన్స్ అనేది ఉంటుంది. ఈరోజు మనం మాట్లాడుకుందాం ఈ ప్యాంక్రియాస్ ద్వారా రిలీజ్ అయ్యే ఇన్సులిన్ హార్మోన్ గురించి. సో మన బాడీ లోపల మనం ఏదైతే ఆహారం తీసుకుంటామో అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అండ్ మన బాడీ లోపల ఏదైతే ఫుడ్ మనం తీసుకుంటామో అది మొత్తం బ్రేక్ డౌన్ అవుతుంది. కార్బోహైడ్రేట్స్ అనేది ఎనర్జీ రూపంలో కన్వర్ట్ అవుతుంది. మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో దాంట్లో కంపల్సరీ షుగర్ అనేది ఉంటుంది. షుగర్ అనేది కంపల్సరీ మన బాడీకి అవసరం. ఈ షుగర్ ఉంటేనే మన బాడీ లోపల ఎనర్జీ, అంటే ఏదైతే మన బాడీకి అవసరమైన ఫ్యూయల్ ఉందో అది కరెక్ట్గా నార్మల్గా అనేది ఉంటుంది. దీని ద్వారా మన బాడీ అనేది కంప్లీట్గా నార్మల్ ఫంక్షన్స్ అనేది చేస్తూ ఉన్నది. కాకపోతే మన బాడీకి ఒక నంబర్ ఆఫ్ అమౌంట్లో షుగర్ అనేది అవసరం వస్తుంది. దీనికి ఒక కరెక్ట్ అమౌంట్ అవసరం ఉంటుంది. మన బాడీ లోపల నార్మల్గా షుగర్కి అనేది నార్మల్ ఉంచడానికి ఈ ప్యాంక్రియాస్లో ఆల్ఫా మరియు బీటా సెల్స్ అనేది ఉంటున్నాయి. ఈ ఆల్ఫా సెల్స్ అనేది గ్లూకగన్ హార్మోన్ అనేది రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్ ద్వారా షుగర్ తగ్గకుండా మన బాడీ లోపల బ్లడ్ లోపల షుగర్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. అదే ఎక్కువైన షుగర్కి బీటా సెల్స్ ద్వారా రిలీజ్ అయ్యే హార్మోన్ ఇన్సులిన్ అనేది తగ్గిస్తుంది. కొన్ని కేసెస్లో ఈ బీటా సెల్స్ ద్వారా ఇన్సులిన్ హార్మోన్ అయితే రిలీజ్ అవుతుందో అది చాలా తగ్గిపోతుంది. దానికి రీజన్స్ ఏముంటాయి? మనం స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం, ఒక ఏజ్ వచ్చిన తర్వాత 40 ఇయర్స్ కానీ 45 ఇయర్స్ తర్వాత ఈ ఇన్సులిన్ హార్మోన్ది ప్రొడక్షన్ కానీ రిలీజ్ అవ్వడం కానీ ఏదో ఒక రీజన్ ద్వారా తగ్గిపోతుంది. దీనికి మనం ఏజింగ్ ఎఫెక్ట్ అనేది అంటూ ఉంటాం. దీంతోపాటు ఈరోజు మనం చూసేది క్లినికల్ ప్రాక్టీస్ లోపల చాలా అన్హెల్దీ లైఫ్ స్టైల్, అంటే మనం టైంకి తినకపోవడం అండ్ అన్హెల్దీ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం. నార్మల్గా మనం ఈరోజు షుగరీ ఫుడ్స్, రిఫైన్డ్ షుగర్ అనేది మనం ఎక్కువగా యూస్ చేస్తున్నాం. నార్మల్గా అయితే వైట్ షుగర్ అంటామో అది రిఫైన్డ్ షుగర్ ఉంటుంది. దాంట్లో సల్ఫర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ రీజన్స్ వల్ల ఈరోజు మనం చూసేది ఏంటంటే ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్ కానీ ఇన్సులిన్ రిలీజ్ అవ్వడం అనేది బాగా తగ్గిపోతుంది. సో ఇది జరిగినప్పుడు మన బ్లడ్ లోపల ఏదైతే ఎక్సెస్ షుగర్, అంటే ఎక్కువైన షుగర్ ఉంటుందో అది క్లీన్ అవ్వదు. అది నార్మల్గా బ్రేక్ డౌన్ అయ్యి ఎనర్జీలో కన్వర్ట్ అవ్వదు. ఇలాంటి అప్పుడు ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. మన షుగర్ లోపల, మన బ్లడ్ లోపల షుగర్ ఏదైతే ఉందో అది ఎక్సెస్, అంటే ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. ఇది మనకు ఎలా తెలుస్తుంది? మనం నార్మల్గా ఎప్పుడైనా కూడా బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు దాంట్లో షుగర్ టెస్ట్ చేయించుకున్నప్పుడు బ్లడ్ లోపల షుగర్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. సో ఇది ఎప్పుడైతే జరుగుతుంది మన బాడీలో ఈ ప్రాబ్లంకి మనం డయాబెటీస్ అనేది అంటూ ఉంటాం. సో ఈరోజు మనం మాట్లాడుకుందాం ఈ డయాబెటీస్. స్పెషల్గా డయాబెటీస్ అంటే డయాబెటీస్ టైప్ 2. టైప్ 2 అంటే ఏంటిది? ఇది ఇన్సులిన్ డిపెండెంట్ అనేది ఉండదు. టైప్ 1 అనేది జువెనైల్ డయాబెటీస్ అనేది ఉంటుంది. అంటే చిన్న పిల్లల్లో 16 ఇయర్స్ కంటే చిన్న ఏజ్లో వచ్చే డయాబెటీస్ ఏదైతే ఉంటుందో అది ఇన్సులిన్ డిపెండెంట్ ఉంటుంది. వాళ్ళకి ఏదో ఒక రీజన్ వల్ల పుట్టినప్పటి నుంచే ఇన్సులిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వదు. బికాస్ బీటా సెల్స్ ఐదర్గా నార్మల్గా ఫంక్షన్ చేయట్లేదు, లేకపోతే బీటా సెల్స్ అనేది కంప్లీట్గా అబ్సెంట్ ఉన్నాయి. సో ఇది టైప్ 1 డయాబెటీస్. మనం ఈరోజు మాట్లాడుకుందాం టైప్ 2 డయాబెటీస్ గురించి. ఇది ఇన్సులిన్ మీద డిపెండెంట్ అనేది ఉండదు. ఇన్సులిన్ ఎప్పుడు అవసరం వస్తుంది, మన మెడిసిన్స్ ద్వారా ఇది కంప్లీట్గా క్యూర్ అవుతుందా లేదా, ఎప్పుడు అవుతుంది, ఈరోజు మనం అర్థం చేసుకుందాం. ఓకే అండి, డయాబెటీస్ని ఇన్ కేస్ నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? సో నార్మల్గా
డయాబెటీస్ వచ్చినప్పుడు, స్పెషల్గా ఈ టైప్ 2 డయాబెటీస్ వచ్చినప్పుడు మనకు లక్షణాల్లో సడన్గా వెయిట్ లాస్ అవ్వడం, వాటర్కి దాహం, అంటే వాటర్ ఏది మళ్ళీ మళ్ళీ తాగడం, దాహం అనేది ఎక్కువగా అవ్వడం, మన బాడీ లోపల ఆకలి, బికాజ్ మన ఫుడ్ అనేది అది కరెక్ట్గా డైజెషన్ అవ్వట్లేదు, సో ఆకలి అనేది ఎక్కువగా అవుతుంది. అండ్ దీని తర్వాత యూరిన్ అనేది చాలా ప్రొఫ్యూజ్గా, చాలా ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎవరైనా కూడా డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు డాక్టర్స్ అనేది ఈ షుగర్ టెస్ట్ చేయించుకో అని జనరల్గా చెప్తూ ఉంటారు. దాంట్లో కంపల్సరీ మనకు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కానీ, పోస్ట్ లంచ్ అంటే మనం మార్నింగ్ ఎంటీ స్టమక్ ఏదైతే బ్లడ్ టెస్ట్ చేస్తామో దానికి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది అంటూ ఉంటారు. అండ్ మధ్యాహ్నం ఫుడ్ తీసుకున్న తర్వాత ఏదైతే టెస్ట్ ఉంటుందో దానికి పోస్ట్ లంచ్ అనేది అంటూ ఉంటారు. సో ఈ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ కానీ, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కానీ ఎప్పుడైతే బాగా హైగా వస్తుంది, నార్మల్గా మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారంగా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది 90 to 120 లోపల నార్మల్గా మనం కన్సిడర్ చేస్తాము. అదే పోస్ట్ లంచ్ మధ్యాహ్నం భోజనం తర్వాత ఏదైతే షుగర్ ఉంటుందో అది నార్మల్గా 120 నుంచి 160, 170 వరకు మనం నార్మల్ కన్సిడర్ చేస్తాము. బుక్స్ ప్రకారంగా అది 140, 150 వరకు ఉండాలి. బట్ పెద్ద ఏజ్ 60, 70 ఇయర్స్ ఏజ్లో మనం దానికి 140, 150, 160 ఉన్నా కూడా మనం దానికి నార్మల్ అనేది కన్సిడర్ చేస్తాము మన ఇండియన్ బుక్ స్టాండర్డ్స్ ప్రకారంగా. సో ఎప్పుడైతే ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్స్ మీకు చెప్తారు మీకు షుగర్ ఎక్కువగా ఉన్నది, మీరు కొంచెం దీనికి మెడిసిన్స్ వాడండి. అలాంటి అప్పుడు అందరూ మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. కాకపోతే కొంతమంది డయట్ అనేది సరిగ్గా ఫాలో అనేది చేయరు. దీనివల్ల వాళ్ళకు ఈ షుగర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ మెడిసిన్స్ ద్వారా అది కంట్రోల్ అనేది అవ్వదు, ఓన్లీ కొంచెం మాత్రమే కంట్రోల్ అవుతుంది. ఎంత అవసరం ఉంది 100% నార్మల్ రావాల్సి ఉంటుందో అది జరగదు. అలాంటి అప్పుడు ఎక్కువ రోజుల వరకు సపోజ్ ఇదే కండిషన్ జరుగుతూ ఉన్నది అంటే డయాబెటీస్ ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి. సో దీనికి మనం అంటాం అన్కంట్రోల్ డయాబెటీస్. అంటే డయాబెటీస్కి మీరు మెడిసిన్స్ వాడుతున్నారు, కొంతమంది డయట్ కూడా ఫాలో చేస్తారు, అయినప్పటికీ కూడా వాళ్ళకు మెంటల్ టెన్షన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి, స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, ఎక్సర్సైజ్కి టైం ఉండదు, కాబట్టి వాళ్ళకు ఈ షుగర్ అనేది నార్మల్ అవ్వదు. దీనికి మనం అన్కంట్రోల్ డయాబెటీస్ అనేది అంటూ ఉంటాం. సో ఎప్పుడైతే ఈ అన్కంట్రోల్ డయాబెటీస్ అనేది ఎక్కువ కాలం వరకు మన బాడీలో ఉంటుంది, కొన్ని కాంప్లికేషన్స్ ఏదైతే డయాబెటీస్ ఎక్కువ ఉండడం వల్ల, షుగర్ ఎక్కువ ఉండడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో దానికి మనం డయాబెటిక్ కాంప్లికేషన్స్ అనేది అంటూ ఉంటాం. ఈ కాంప్లికేషన్స్లో ఫస్ట్ వచ్చేసి మనకు సడన్గా వెయిట్ లాస్. డయాబెటీస్ పేషెంట్స్కి సడన్గా వెయిట్ లాస్ దేనివల్ల జరుగుతుంది? బికాస్ దాంట్లో ఫ్యాట్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది, మన బాడీ లోపల స్టోర్ అయిన ఫ్యాట్ ఉంది అది యూజ్ అవుతుంది. షుగర్ అనేది యూజ్ చేయలేకపోతుంది మన బాడీ, బికాజ్ ఇన్సులిన్ హార్మోన్ అనేది తక్కువగా ఉన్నది. సో షుగర్ అనేది డైజెస్ట్ అవ్వట్లేదు, షుగర్ అనేది రిలీజ్ అవ్వాల్సింది ఎనర్జీ రూపంలో అది అవ్వట్లేదు. సో ఆటోమేటికల్లీ మన బాడీ అనేది మన బాడీ లోపల స్టోర్ అయిన ఫ్యాట్కి యూజ్ చేసుకుంటుంది. అలాంటి అప్పుడు ఆటోమేటిక్గా మన వెయిట్ లాస్ అనేది అవుతుంది, ఫ్యాట్ లాస్ అనేది కూడా అవుతుంది. సో ఇది వన్ ఆఫ్ ది కాంప్లికేషన్స్ మన డయాబెటీస్ ద్వారా. అండ్ సెకండ్ కాంప్లికేషన్ అనేది ఉంటుంది డయాబెటిక్ న్యూరోపతి. డయాబెటిక్ న్యూరోపతి అంటే ఏంటిది? డయాబెటీస్ ఎక్కువగా ఉన్నప్పుడు మన బాడీలో ఉన్న నర్వ్స్ అనేది ఎఫెక్ట్ అవుతున్నాయి, అంటే మన నరాలు అనేది ఎఫెక్ట్ అవుతున్నాయి. దీంట్లో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మన చేతులు అండ్ మన పాదాలు. చేతుల్లో తెమ్మిర్లు రావడం అండ్ ముద్దు బారినట్లు, మనం దీనికి మెడికల్ టర్మ్స్లో నమ్నెస్ అండ్ టింగ్లింగ్ సెన్సేషన్ అనేది అంటూ ఉంటాం. డయాబెటిక్ పేషెంట్స్కి ఒక చాలా నార్మల్గా కాంప్లికేషన్ వచ్చేది డయాబెటీస్లో ఉన్నది న్యూరోపతి. సో దీంట్లోపల పాదాలు అనేది డెఫినెట్గా అఫెక్ట్ అవుతున్నాయి. మన హ్యాండ్స్లో ఉన్న నమ్నెస్ అండ్ టింగ్లింగ్ తర్వాత పాదాల్లో బర్నింగ్ సెన్సేషన్ అంటే మంట రావడం. పాదాల్లో కూడా కొంతమందికి మీరు చూస్తూ ఉంటారు, నార్మల్గా వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకొని ఉంటారు, బట్ సడన్గా చెప్పులు వెళ్ళిపోతాయి, వాళ్ళు తీసేస్తారు, వాళ్ళకి అర్థం కాదు అది చెప్పు అనేది వెళ్ళిపోయింది వాళ్ళ కాళ్ళకి వెళ్ళి. ఇది డయాబెటిక్ న్యూరోపతి ప్రాబ్లం. అంటే వాళ్ళకు స్పర్శ అనేది ఉండదు, వాళ్ళకు తెలియదు మా కాళ్ళలో ఫుట్వేర్ ఉన్నదా లేదా. సో ఇది చాలా మేజర్ కాంప్లికేషన్ అనేది ఉంటుంది. సపోజ్ మీ ఫ్యామిలీలో ఎవరైనా ఒక ఎల్డర్లీ పర్సన్ ఉన్నారు, ఎవరైనా కూడా ఏజెడ్ పర్సన్ ఉన్నారు, మీరు అలాంటి సిమ్టమ్ చూస్తున్నారంటే మీరు వెంటనే డాక్టర్ దగ్గర వెళ్ళి ఈ డయాబెటిక్ న్యూరోపతికి మెడిసిన్స్ అనేది ఉంటున్నాయి. అండ్ సపోజ్ మీరు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నారు, అయినప్పటికీ అది కంట్రోల్లో లేదు, ఇది డెఫినెట్గా దీంట్లో మన హోమియోపతి అనేది చాలా బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. బికాస్ డయాబెటిక్ న్యూరోపతికి ట్రీట్ చేయడానికి మన హోమియోపతిలో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉన్న పేషెంట్స్ ఉన్నారు, ప్లస్ దానికి మెడిసిన్స్ కూడా ఉంటాయి.
థర్డ్ కాంప్లికేషన్ అనేది ఉంటుంది డయాబెటిక్ రెటైనోపతి. మన ఐస్ విజన్ కోసానికి, మన కంటి చూపు కోసానికి రెటైనా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఉంటుంది. ఈ రెటైనా లేకపోతే మనకు విజన్, మనకు చూడడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది అండ్ అది కంప్లీట్గా మన విజన్ అనేది లేకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఈ ప్రాబ్లం అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది ఈ డయాబెటిక్ న్యూరోపతి తర్వాత డయాబెటిక్ రెటైనోపతి. సో రెటైనోపతిలో ఏమవుతుందంటే మన కంటి చూపు అనేది తగ్గిపోతుంది అండ్ సపోజ్ ఇది వెంటనే డాక్టర్కి మీరు వెళ్ళి దీని గురించి కరెక్ట్గా డాక్టర్ ఇచ్చిన సజెషన్స్ ప్రకారంగా ట్రీట్మెంట్ యూస్ చేస్తే ఇది నార్మల్గా క్లియర్ అయిపోతుంది. దీంతో పాటు మీరు డయాబెటీస్, షుగర్ అనేది కంపల్సరీ కంట్రోల్లో అనేది ఉంచుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత వస్తుంది లాస్ట్ అనేది డయాబెటిక్ నెఫ్రోపతి. డయాబెటిక్ నెఫ్రోపతి అంటే మన డయాబెటీస్ అనేది ఎవరికైతే ఎక్కువ కాలం వరకు, కొన్ని ఇయర్స్ వరకు కంట్రోల్లో లేదు అండ్ వాళ్ళకి కిడ్నీస్ మీద అఫెక్ట్ అవుతుంది. కిడ్నీస్లో జనరల్గా ఒక సబ్స్టెన్స్, ఒక కెమికల్ అనేది ఉంటుంది, మన కిడ్నీ రిలీజ్ చేస్తుంటుంది. దానికి మనం క్రియాటినిన్ అనేది అంటూ ఉంటాం. అందుకే మీరు చూస్తుంటారు డయాబెటీస్ పేషెంట్స్కి డాక్టర్స్ ఎప్పటికైనా కూడా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఎప్పటికైనా కూడా సజెస్ట్ అనేది చేస్తూ ఉంటారు. దీంట్లో క్రియాటినిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఈ క్రియాటిన్కి ఒక నార్మల్ రేంజ్ వచ్చేసి 0.7 నుంచి 1.2 అనేది ఒక నార్మల్ రేంజ్ ఉంటుంది. ఈ క్రియాటినిన్ నార్మల్ లేకపోతే ఆటోమేటిక్గా మీకు డయాబెటీస్ ద్వారా వచ్చే డయాబెటిక్ నెఫ్రోపతి అంటే డయాబెటీస్ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. మన కిడ్నీలో అబ్నార్మల్ ఫంక్షనింగ్, కిడ్నీ ఒకసారి అఫెక్ట్ అయిందంటే ఆటోమేటిక్గా మన కంప్లీట్ బాడీ అనేది అఫెక్ట్ అవుతుంది. ఈ క్రియాటినిన్ అబ్నార్మల్ అయినప్పుడు మీరు మార్నింగ్ లేవంగానే కాళ్ళు అనేది బాగా ఎక్కువగా వాపు ఉంటాయి, ఇలాంటి లక్షణాలు అనేది మీకు కనిపిస్తూ ఉంటాయి. స్పెషల్గా మీ పాదాలని ఎప్పటికైనా కూడా చాలా స్వెల్లింగ్ అనేది ఉంటుంది, దాంట్లో నీరు నిండిపోయి ఉంటుంది అండ్ దాంట్లో లోపల పిట్టింగ్ ఎడిమా కూడా మీకు ఉంటుంది. అంటే మీరు టచ్ చేసినప్పుడు సపోజ్ దానికి ప్రెస్ చేస్తే ఒక పెట్ అనేది ఫామ్ అవుతుంది, ఒక చిన్న నార్మల్గా ఒక గ్రూవ్ అనేది ఫామ్ అవుతుంది. అది ప్రెస్ చేసినప్పుడు అంటే దానికి పిట్టింగ్ ఎడిమా అనేది అంటూ ఉంటాము. ఇలాంటి లక్షణాలు మీకు ఉన్నాయి అంటే డెఫినెట్గా మీరు ఈ న్యూరోపతి అండ్ నెఫ్రోపతి కోసానికి ఏదైతే ట్రీట్మెంట్స్ ఉంటుందో మీ కన్సల్టేషన్ ఎవరైతే మీరు తీసుకుంటారో డాక్టర్ దగ్గర, ఫిజిషియన్ దగ్గర డెఫినెట్లీ మీరు వాళ్ళ దగ్గర వెళ్ళి దీని గురించి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు లాస్ట్ కాంప్లికేషన్ ఉంటుంది. ఈ క్రియాటినిన్ అనేది సపోజ్ ఏదో ఒక రూపంలో నార్మల్ అవ్వలేదు అంటే వాళ్ళకు ఆర్టిఫిషియల్ థెరపీ అంటే కొంతమందికి డయాలసిస్ అనేది అవసరం వస్తుంది. సో ఇది అన్నిటికంటే వర్స్ట్ కాంప్లికేషన్లో మనం డయాబెటీస్లో చూస్తూ ఉంటాం. బికాస్ డయాలసిస్ అంటే మీకు బాడీ లోపల కిడ్నీ అనేది ఫంక్షన్ చేయట్లేదు. సో ఎప్పుడైతే మనము కిడ్నీకి బయట అంటే కిడ్నీ చేసే ఫంక్షన్ అనేది మీ హాస్పిటల్లో చెప్పాల్సి వస్తుంది. కిడ్నీ చేసే ఫంక్షన్ ఉంటుంది మన బ్లడ్కి అండ్ వాటర్కి, మొత్తం మన బాడీ లోపల ఎంత బ్లడ్ ఉంది 3 లీటర్స్ 4 లీటర్స్ బ్లడ్ ఉంటుంది. ఆ బ్లడ్కి ప్యూరిఫై చేయడానికి మన కిడ్నీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో అది డయాలిసిస్ ప్రాసెస్లో ఆర్టిఫిషియల్గా హాస్పిటల్లో డాక్టర్స్ అనేది మషిన్ ద్వారా చేస్తూ ఉంటారు. సో ఇది అన్నిటికంటే వర్స్ట్ కాంప్లికేషన్ ఉంటుంది డయాబెటీస్కి. మనం చూసే కండిషన్స్లో కొంతమంది 1% కంటే తక్కువ పేషెంట్స్లో ఇది డయాలిసిస్ వరకు మ్యాటర్ అనేది వెళ్ళిపోతుంది. కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సింది డయాబెటీస్ ఒకసారి వచ్చిన తర్వాత స్టార్టింగ్ స్టేజ్లోనే మీకు అర్థమైనప్పుడు ఇది డెఫినెట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సపోజ్ మీకు లాస్ట్ 1-2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి డయాబెటీస్ ఉన్నది, అది కంట్రోల్లో లేదు అంటే డెఫినెట్గా మీరు ఓన్లీ ఒకటే ఒక మెడిసిన్ వాడకుండా దీంతోపాటు హోమియోపతి లాంటి మెడిసిన్స్ సైడ్ బై సైడ్ ప్యారలల్గా యూస్ చేస్తే ఆ మెడిసిన్స్కి మన మెడిసిన్స్కి ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి యూస్ చేసినప్పుడు డెఫినెట్గా మీ డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతుంది అండ్ డయాబెటీస్ ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ అనేది మీకు రాకుండా ఉంటుంది. అండ్ దీంట్లో ఒక కాంప్లికేషన్ ఎవరికైతే చాలా డయాబెటీస్ ఇయర్స్ నుంచి ఉన్నది, కంట్రోల్లో లేదు, మెడిసిన్స్ వాడుతున్నారు, అలాంటి వాళ్ళకి డయాలిసిస్ మాత్రమే కాదు కొన్ని కేసెస్లో వాళ్ళకి మనం చూస్తూ ఉంటాము గ్యాంగ్రీన్ అని ఒక ప్రాబ్లం ఉంటుంది. అంటే వాళ్ళకు పాదాల్లో ఏదైతే వేళ్ళు ఉంటాయి అది నార్మల్గా కట్ చేయాల్సి వస్తుంది బికాస్ దాంట్లోపల ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. ఆ ప్రాబ్లంకి మనం గ్యాంగ్రీన్ అంటాం. సో 1 to 10% కేసెస్ జనరల్గా ఈ గ్యాంగ్రీన్ ఏదైతే ప్రాబ్లం
ఉంటుందో వాళ్ళకి కాళ్ళ పాదాల్లో ఏదో ఒక వేల్లో ఇన్ఫెక్షన్ వచ్చి డాక్టర్స్ కంప్లీట్గా వేలు తీసేయాల్సి వస్తుంది. అలాంటి కండిషన్ ఏదైతే ఉంటుందో 90% కేసెస్లో వీళ్ళు చాలా నెగ్లెక్ట్ అనేది చేస్తూ ఉంటారు. అంటే డాక్టర్స్ చెప్తూ ఉంటారు, సలహా ఇస్తూ ఉంటారు, బట్ వాళ్ళు దానికి పాటించరు ఏదో ఒక రీజన్ వల్ల. కొంతమంది కావాలని నెగ్లెక్ట్ చేస్తారు, కొంతమంది దగ్గర టైం ఉండదు. కాకపోతే ఇది చేయనప్పుడు డెఫినెట్గా మన బాడీ అనేది చాలా సఫర్ అవుతుంది. అండ్ ఒక్కసారి ఈ స్టేజ్కి వచ్చేసారు అంటే డెఫినెట్గా ఈ గ్యాంగ్రీన్ కండిషన్లో మీ వేల్ కానీ ఎక్కడైతే మీకు ప్రాబ్లం ఉందో అది కంప్లీట్గా రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో డయాబెటీస్ వచ్చిన తర్వాత ఎవరికైనా సరే స్టార్టింగ్ అయినా సరే ఈ ప్రాబ్లంకి కొంచెం సీరియస్గా తీసుకొని డాక్టర్స్ ఇచ్చే సలహాలకి 100% మీరు ఫాలో చేస్తే డయాబెటీస్ అనేది కొన్ని కేసెస్లో రివర్స్ అవుతుంది. అండ్ 90% కేసెస్లో ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా మీరు లైఫ్ అనేది స్మూత్గా మీరు ఉండే ఛాన్సెస్ అనేది 90% అనేది ఉంటుంది. ఓకే అండి, మెయిన్గా డయాబెటీస్కి ముందు అంటే బిఫోర్ ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్ అని ఉంటుంది కదా, ఇంత కంపల్సరీ ఉండాలి అని, వాటి గురించి చెప్పండి. సో జనరల్గా ఈ టైప్ 2 డయాబెటీస్లో కొంతమందికి డాక్టర్స్ అనేది ఇన్సులిన్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు. బికాస్ వాళ్ళకు అన్కంట్రోల్ డయాబెటీస్ అనేది ఉంటుంది. అండ్ కొన్ని కేసెస్లో ఇన్సులిన్ అనేది కంపల్సరీ అయిపోతుంది. బికాస్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నప్పుడు ఇన్సులిన్ తగ్గినప్పుడే ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది జనరల్గా అవసరం అనేది ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ కండిషన్స్లో ఇన్సులిన్ మన బాడీ అనేది ప్రొడ్యూస్ చేయట్లేదు కాబట్టి మనం బయటికి వెళ్ళి ఇన్సులిన్ హార్మోన్ అనేది ఇంజెక్ట్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి కేసెస్లో తినకముందు అండ్ తిన్న తర్వాత మీకు కొన్ని ప్రికాషన్స్ అనేది మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే జనరల్గా ఇన్సులిన్ అనేది ఎప్పటికైనా కూడా ఫుడ్ తీసుకునే ముందు అనేది ఉంటుంది. సో జనరల్గా వాళ్ళకు మనం చెప్తూ ఉంటాము, వాళ్ళు ఇన్సులిన్ తీసుకున్న తర్వాత ఫుడ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఫుడ్ తీసుకున్న తర్వాత నార్మల్గా ఏంటంటే డయాబెటీస్ ఎవరైతే మార్నింగ్ లేవగానే 1 అవర్ లోపల బ్రేక్ఫాస్ట్ చేయరు, అంటే ఏదైనా ఫుడ్ హెల్దీ ఫుడ్ తినరు అంటే వాళ్ళకు 30 ఇయర్స్ కానీ 40 ఇయర్స్ తర్వాత డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ అనేది 75% అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే మీరు మార్నింగ్ లేవంగానే 1 అవర్ లోపల మీరు ఏదైతే రూటీన్ ఉంది అది అయిపోయిన తర్వాత 1 అవర్ లోపల మీరు ఫుడ్ తీసుకోకపోతే బాడీ లోపల ఇన్సులిన్ అనేది అబ్నార్మల్ అనేది అయిపోతుంది. బికాస్ ఓవర్ నైట్ ఫాస్టింగ్, నైట్ మనం అట్లీస్ట్ ఒక 8 అవర్ అనేది తినకుండా ఉంటాము మనం నిద్ర వెళ్ళినప్పుడు. సో ఓవర్ నైట్ ఫాస్టింగ్ ద్వారా ఇన్సులిన్, బికాస్ మన బాడీ లోపల ఎలాంటి ఫుడ్ అండ్ వాటర్ వెళ్ళట్లేదు, ఏది కూడా ఫుడ్ వెళ్ళట్లేదు కాబట్టి షుగర్ అనేది ఉండదు. అండ్ నార్మల్గా డయాబెటీస్ వచ్చే ముందు ఈ షుగర్ అనేది కంప్లీట్గా నార్మల్నే ఉంటుంది. సో ఓవర్ నైట్ ఫాస్టింగ్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్, అందుకోసానికి దానికి ఇంగ్లీష్లో బ్రేక్ఫాస్ట్ అనేది అంటూ ఉంటారు. మన ఫాస్ట్కి మనం బ్రేక్ చేయాల్సి ఉంటుంది మార్నింగ్ లేవంగానే. సో 1 అవర్ లోపల, మార్నింగ్ లేసిన 1 అవర్ లోపల మీరు మీ ఫాస్ట్కి బ్రేక్ చేయాల్సి ఉంటుంది. ఈ ఓవర్ నైట్ ఏదైతే మనం 8 అవర్స్ మనం నిద్ర వెళ్తున్నామో దాంట్లోపల కంపల్సరీ ఆ ఫాస్టింగ్కి మనం మార్నింగ్ బ్రేక్ చేయాల్సి ఉంటుంది. అది చేయనప్పుడు ఆటోమేటిక్గా డయాబెటీస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్ రాకుండా ఇది ఒక మేనేజ్మెంట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. వచ్చిన తర్వాత ఎప్పుడైతే మీకు చాలా సివియర్గా ఉన్నది డాక్టర్స్ అనేది కంపల్సరీ మీకు ఎప్పుడైనా కూడా ఇన్సులిన్ సపోజ్ అడ్వైస్ చేశారంటే కంపల్సరీ అది మీరు కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి, కొన్ని చేయాల్సిన పనులు ఉంటాయి, కొన్ని చేయొద్దు అలాంటి పనులు ఉంటాయి. మార్నింగ్ లేవంగానే కంపల్సరీ మీరు మీ ఫుడ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. డయాబెటీస్ వచ్చిన తర్వాత సపోజ్ మీరు ఇన్సులిన్ వాడుతున్నారంటే లేవంగానే మీరు వాటర్ తీసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత కంపల్సరీ ఇన్సులిన్ తీసుకున్న తర్వాత వెంటనే బ్రేక్ఫాస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇది ఒక మీరు డూస్ మీరు చేయాల్సింది. మీరు ఏది చెయ్యొద్దు దాంట్లో ఎక్కువగా ఇంపార్టెంట్ ఉంటుంది మీరు ఫుడ్ తీసుకున్న తర్వాత. బికాస్ డయాబెటిక్ పేషెంట్స్ అనేది బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇంకా డిన్నర్ మధ్యన కొంతమంది గ్యాప్ ఎక్కువగా ఇస్తారు. మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది కాబట్టి టైంకి తీసుకుంటారు. కాకపోతే ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిన తర్వాత కూడా చాలామంది ఈ 2 మీల్స్ అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇంకా డిన్నర్ మధ్యన ఏదైతే గ్యాప్ ఉంటుందో అది మోర్ దెన్ 6 అవర్స్ అనేది వెళ్ళిపోతుంది. ఇలాంటి కండిషన్లో కూడా మీకు డయాబెటీస్ అనేది అబ్నార్మల్గా ఇంక్రీజ్ అయ్యి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఒక హెల్దీ గ్యాప్ ఎంత ఉండాలి అంటే 3.5 అవర్స్ 3.5 అవర్స్ టు
5 అవర్స్ మ్యాక్సిమం అనేది మీకు 5 అవర్స్ గ్యాప్ అనేది ఉండాలి. దీనికంటే ఎక్కువగా గ్యాప్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ ఇన్సులిన్ అనేది అబ్నార్మల్గా అవుతుంది. కొంతమంది ఈరోజు ఉన్న ప్రకారంగా ఎవరికైతే చిన్న ఏజ్లో డయాబెటీస్ వస్తుంది, దాంట్లో ఒకటి రీజన్ ఏం చెప్తారంటే మీరు 3 అవర్స్కి ఒకసారి ఫుడ్ తీసుకుంటే కూడా మీకు ఫ్యూచర్లో ఒక ఏజ్ వచ్చిన తర్వాత డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దానికి రీజన్ ఏముంటుందంటే మనం ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటామో ఫుడ్ తీసుకున్న 1 అవర్ లోపల ఆ ఫుడ్కి బ్రేక్ డౌన్ చేయడానికి డైజెషన్ ప్రాసెస్లో ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది. సో మీరు ఎన్నిసార్లు అయితే ఫుడ్ తీసుకుంటారో, సపోజ్ మీరు ఎవ్రీ 3 అవర్స్కి ఫుడ్ తీసుకుంటున్నారంటే ఆటోమేటిక్గా ఇన్సులిన్ ఎవ్రీ 3 అవర్స్కి రిలీజ్ అవుతుంది. కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. భాష నెల్లూరు నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. సార్ నమస్తే, చెప్పండి సార్, చెప్పండి. హలో అమ్మా, నేను ఉత్తేడుపాల నుంచి మాట్లాడుతున్నాను. ఓకే సార్, చెప్పండి సార్. డయాబెటీస్ గురించి ఏమైనా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా? చెప్పండి. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి. సంవత్సరం నుంచి ఏంటంటే ఆకలి ఎక్కువైపోతుంది. ఓకే సార్, మీ ఏజ్ ఎంత సార్? ఆకలి ఎక్కువైపోతుంది. ఓకే సార్. ఇది ఏంటంటే తేడాస్తుంది, మనం తినలేకపోతే ఏమా? ఓకే సార్, ఫైన్ ఫైన్. మీ ఏజ్ ఎంత సార్ ప్రెసెంట్గా? ఓకే సార్, రైట్, మీకు ఆన్సర్ ఇస్తాను సార్. కాలర్ అడిగింది ఆకలి అనేది ఎక్కువగా అవుతుంది, తినకపోతే ఇబ్బందిగా ఉంటుంది. సో దీనికి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? జనరల్గా మనం డయాబెటీస్ పేషెంట్స్లో ఒకటి చూసింది ఏముంటుందంటే వాళ్ళకి ఆకలి అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. డయాబెటీస్ నార్మల్ అయినప్పుడు ఆకలి అనేది నార్మల్ అయిపోతుంది. సో జనరల్గా ఇది చాలా ఒక కామన్ సిమ్టమ్ అనేది ఉంటుంది. 50 to 60% పేషెంట్స్లో ఇది ఒక కంప్లైంట్ అనేది ఉంటుంది. డయాబెటీస్ ట్రీట్మెంట్ యూజ్ చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఆకలి అనేది ఎక్కువగా ఉంటుంది. దానికి రీజన్ అనేది ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో దాంట్లోపల ఉన్న ఏదైతే షుగర్ ఉంది అది మన బాడీ అనేది ఇన్సులిన్ తగ్గినప్పుడు రిడ్యూస్ అయినప్పుడు అది యాక్సెప్ట్ చేయలేకపోతుంది, దానికి మెటబలైజ్ చేయలేకపోతుంది. సో మన బాడీ అనేది ఫ్యాట్కి యూజ్ చేస్తుంది ఎనర్జీ కోసానికి. అంటే జనరల్గా షుగర్ అనేది ఉంటే అది ఫస్ట్ యూజ్ అవుతుంది, బట్ షుగర్ అనేది యూజ్ చేయడానికి ఏదైతే ఇన్సులిన్ హార్మోన్ ఉంది అది చాలా తక్కువగా రిలీజ్ అవుతుంది. కాబట్టి బాడీ ఏం చేస్తుందంటే మన బాడీ లోపల ఉన్న ఫ్యాట్కి అది యూజ్ చేస్తుంది. సో మన బాడీ లోపల ఉన్న ఫ్యాట్ అంటే మన బాడీలో ఉన్న కొవ్వు. సో ఈ ఫ్యాట్ ఎప్పుడైతే యూజ్ అవుతుందో ఆటోమేటికల్లీ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఫ్యాట్ రిలీజ్ ఎప్పుడైతే అవుతుందో ఎనర్జీ రూపంలో ఆటోమేటిక్గా మనకు ఆకలి అనేది ఎక్కువగా అవుతుంది. కాబట్టి కూడా డయాబెటీస్ పేషెంట్స్ ఎప్పుడైతే కూడా వాళ్ళకు ఆకలి ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి వెంటనే తినాల్సి వస్తుంది. అండ్ వాళ్ళు తినకపోతే బికాజ్ ఆకలి కూడా వాళ్ళకు సడన్గా తీవ్రంగా ఒక ఇంటెన్సిఫైడ్ ఆకలి అనేది ఉంటుంది, వాళ్ళు వెంటనే తినకపోతే వాళ్ళకు ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. కాబట్టి మీరు ఎప్పుడైతే డయాబెటీస్ది ట్రీట్మెంట్ వాడుతున్నారో ఆటోమేటిక్గా మీకు డాక్టర్స్ చెప్తారు ఒక 3 to 4 అవర్స్ మధ్యన ఒక చిన్న స్నాక్ అయితే మీరు కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. డయాబెటీస్ గురించి అందులో ఉన్న టైప్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ.